చికెన్ వచ్చింది, నీ అభిప్రాయం ఏంటి? నోట్లో పెట్టుకున్నాక చెప్తా. అబ్బా కాలుతుందబ్బా. మన ఛానల్లో వచ్చే వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డే 51 అనుకుంటా, 52 కూడా అనుకోవచ్చు. అండ్ ఈరోజు మేము నిన్నటితో 50 days అయిపోయినాయి. ఈరోజు డే 52 అండ్ ఈరోజు డే 51. అండ్ ఈరోజు మేము సోమనాథ్ గిర్ ఫారెస్ట్ రీచ్ అవ్వాలనుకుంటున్నాము. ఇప్పుడు మేము ద్వారకలో ఉన్నాము. నిన్న ద్వారక దర్శనం కూడా మంచిగా అయిపోయింది. అండ్ ప్రజెంట్ ఎన్టీలో ఉన్న హైవే ఉందా, ఆ హైవే మీద నుంచే మనం సోమనాథ్ వెళ్ళాలి. అంటే గుజరాత్ పక్క నుంచి ఉన్న టోటల్ కోస్టల్ రోడ్ ఉంటుంది అనమాట, సూపర్ ఉంటుందంట. వెళ్ళిపోదాం పదండి. 250 kilometers 3 hours వెళ్ళొచ్చు అని వీళ్ళే చెప్తున్నారు. అంటే మనం 2.5 hours వెళ్ళిపోవచ్చు, 2 hours కూడా వెళ్ళిపోవచ్చు, చెప్పలేం. అంతే స్పీడ్ ఏమి వెళ్ళాంలేండి. మేమైతే 3 hours వెళ్తాం. అండ్ ఇప్పటికైతే ఎండ వాయించి పడేస్తుంది. స్టార్ట్ అయిపోదాం పదండి సోమనాథ్కి. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడైతే సోమనాథ్ సైడ్ వెళ్తున్నాం. సోమనాథ్ వచ్చేసి 250 kilometers అంట. అక్కడ వరకు రోడ్ ఇలాగే ఉంటుందని చెప్పిండు. అండ్ ఇప్పుడైతే 103 kilometers పోర్బందర్ ఉంది. పోర్బందర్ వచ్చేసి గాంధీజీ పుట్టిన ఊరు అనమాట. అక్కడ సిచ్యువేషన్ ఎట్లుందో చూసి అప్పుడు లోపల వెళ్ళాలా లేదా అని చూస్తున్నాం. ఎందుకంటే మహారాష్ట్ర టోటల్ లాక్డౌన్ చేశారంట. ఎలాగో తొందర వెళ్ళిపోవాలి, లేకుంటే మమ్మల్ని తీసుకెళ్ళి క్వారంటైన్లో కూర్చోబెడతారనమాట. అండ్ ఇక్కడ హెవీ విండ్ బ్లాస్ట్ వస్తుంది. మొత్తం సముద్రం పక్కన వెళ్తున్నాం. అండ్ విండ్ మిల్స్ కూడా ఉన్నాయి కదా ఇక్కడ. సో కొంచెం చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇప్పటికైతే రోడ్ అయితే అవసరం ఉంది, పోదాం పదండి. ఏదో రివర్ రైట్ సైడ్లో సముద్రం కలుస్తుంది చూడండి. అండ్ ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 2 పూచడి టోల్ గేట్ అంట. ఇక్కడ మొత్తం ఇవే ఉన్నాయి, విండ్ మిల్స్. ఇట్లా అంటే ద్వారక నుంచి పోర్బందర్ మధ్యలో ఒక చిన్న టౌన్ కూడా లేదు. ఓవరాల్ ఎడార్ లాగానే ఉంది. రైట్ సైడ్లో చిన్న బ్యాక్ వాటర్స్ అట్లాంటివి కనిపిస్తాయి. దానికన్నా ఇప్పుడు ఏం కనిపించడం అలాగే ఎడారి. 100-120 కొట్టినా కూడా స్పీడే అనిపించదు. అండ్ సోమనాథ్ వచ్చేసి 150 kilometers, పోర్బందర్ 15 kilometers. మొత్తానికైతే గాంధీ గారు పుట్టిన ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇది మందిర్ అనమాట. ఇది వెనకలా చూస్తున్నారా, ఎంట్రెన్స్ ఏమో ఇల్లు అంట. పదండి ఇంటి లోపలికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇల్లు అనమాట. ఇంటి లోపల వెళ్తున్నాము. చల్లగా ఉందిరా లోపల. గాంధీ గారి మమ్మీ, గాంధీ గారి డాడీ గాంధీ గారు 2 October 1869లో పుట్టారు. ఇది చదవండి. పైన వెళ్తున్నాం ఇప్పుడు. అమ్మా కొంచెం చూసుకొని ఎక్కరా రూమ్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ పోయే దారి. ఎక్కువ జాగ్రత్త, దారం పెట్టిరు ఆల్రెడీ ఎక్కడానికి. కానీ నువ్వు రైడర్, నీకు అవసరం లేదు దారం. ఇంకో రూము. అరే చిన్నప్పుడు మన నానమ్మ తాతమ్మ వాళ్ళ ఇంట్లాగానే ఉంది కదా ఇది. ఓ అప్ప
ఇప్పట్లోనే 3 అంతస్తులా? ఎంట్రీ ఎగ్జిట్ వేరే చోటు ఉన్నట్లు. అమ్మా పెంట్ హౌస్కి వచ్చినాం. మెయిన్ వరండా, అదేమో మందిరం. చుట్టూ ఎన్ని రూమ్లు ఉన్నాయరా? రూమ్లు ఉన్నాయి కానీ బాత్రూమ్ లేడా? కిందనే ఉంది కదా. ఓకే, అటాచ్డ్ బాత్రూమ్ లేనట్లున్నాయి. గాంధీ గారి ఇల్లు మొత్తానికైతే గాంధీ ఇల్లు అప్పట్లోనే పెయింటింగ్ డిజైనింగ్ పైన చూసాను. చెక్క, ఈ చెక్క వల్ల వేడొచ్చిన ఫాల్ సీలింగ్ టైప్. లేటెస్ట్ చేసినట్లా అప్పుడు చేసినట్లా? లేటెస్ట్. అప్పటిదేరా కటింగ్ అప్పటిదే. ఎట్లా అంటే ఫాల్ సీలింగ్ ఎట్లా అంటే ఎక్కువ ఎండ కొడితే లోపల వేడి కొట్టకుండా అప్పట్లోనే ప్లాన్ చేసుకుందాం. పోదాం పదండి. మొత్తానికైతే గాంధీ గారి ఇల్లు అయితే చూడడం జరిగిపోయింది. ఇప్పటికైతే వెళ్తున్నాం పదండి టువర్డ్స్ సోమనాథ్. ఈ మొత్తం ఏరియా మొత్తం గాంధీ గారు తిరిగిన ప్లేసే చూడొచ్చు. లెఫ్ట్ రైట్. ఇల్లు కూడా అప్పటివి ఇంకా అలాగే ఉన్నాయి, కొత్తగా ఏం కన్స్ట్రక్ట్ చేయలేదు అనమాట ఈ ప్లేస్లో. చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆడుకొని పెద్దగా ఉంటాడు ఈ రూట్లో నాకు తెలిసి. ఇప్పుడైతే మొత్తం గుంతలు ఉంది. అప్పట్లో సిమెంట్ రోడ్ లేదేమో ఇంత ఈ లెవెల్లో. స్ట్రైట్కి వెళ్తే డెడ్ ఎండ్లో సముద్రం ఉంది. మళ్ళీ ఇంటి దగ్గరలోనే ఉంది సముద్రం. గాంధీ గారు ఇక్కడ కుల్ఫీ చాలా వరకు అమ్ముతున్నారు. మా భయం ఏంటంటే అది మళ్ళీ తేడా కొట్టింది అనుకో, రైడ్కే ప్రాబ్లం అవుతుంది. అందుకే చూసి ఫుడ్ తినాల్సి వస్తుంది, జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇప్పటికైతే ముందుకెళ్ళి డెడ్ ఎండ్లో సముద్రం ఉంది, ఎట్లుందో సముద్రం చూడాలి. క్లీన్గా ఉందా గలీజ్గా ఉందా అనేది కూడా చూడాలి. ఇది డెడ్ ఎండ్. ఇంత దగ్గర ఉందా గాంధీ గారి ఇంటి దగ్గర నుంచి సముద్రము? అలలే లేవు ఇక్కడ ఎక్కువ శాతం. ఓకే డన్. బీచ్ వరకు కూడా లేదు, మొత్తం సముద్రం ముందుకు వచ్చి ఆనుకున్నది. బీచ్ కూడా లేదు ఇక్కడ. పోదాం పదండి. సోమనాథ్ వచ్చేసి ఇంకా 131 కిలోమీటర్స్, 2 hours 22 minutes చూపెడుతుంది. వెళ్దాం పదండి. ఓకే, పోర్బందర్ సిటీకి బయటికి వచ్చేసినాము. పోదాం పదండి. ఇంకా 126 కిలోమీటర్స్. ఈ పోయి బైపాస్ని కనెక్ట్ అవుతుందిరా. ఉపదేశ్ ఇది వాటర్ని ప్యూరిఫై చేస్తుందా ఏంటి? సేవేజ్ ట్రీట్మెంట్, అదే సముద్రం వాటర్ని ట్రీట్మెంట్ చేసి వాడతారేమో వీళ్ళు. ఈ చెట్టు కింద కొంతసేపు రెస్ట్ తీసుకొని ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగినాము. అండ్ ఇప్పటికైతే వెళ్దాం పదండి. 2 hours
ఈ ఊరు మర్చిపోయిన సోమనాథ్. ఈ ఎండకి బ్రెయిన్ కూడా సరిగా పనిచేస్తుంది. విండ్ బ్లాస్ట్లో ఒకటి అట్లనే ఉన్నాయి. ఓకే, ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 3 కూడా పోయింది. ఇంకా నెక్స్ట్ ఇంకా 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము సోమనాథ్కి. తొందర వెళ్ళిపోదాం. రోడ్ చిన్నగా అయిపోయింది. మరి 4 లేన్ ఏం లేదు. పోర్బందర్ వరకు 4 లేన్ ఉంటుంది, మీద నార్మల్గానే ఉంది. అంటే బాగుంది, హైవే అయితే బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. అదే ఎండకి మాడిపోతుంది. ఎవడో పెట్టిండు ఈ లెవెల్లో కాలుతుంది చూడండి. అది నేషనల్ హైవే 51 నుంచి నేషనల్ హైవే, ఇది ఏం హైవే అబ్బా, 51నేనా? ఓకే, 51 4 లేన్ అయింది. మళ్ళీ సోమనాథ్కి వెళ్ళాలి. ఎన్కిలా జూనాగఢ్ వెళ్తా. జూనాగఢ్ అంటే గిర్ ఫారెస్ట్ ఏరియా అనమాట. ఇలా వెళ్ళి సోమనాథ్ దర్శనం చేసుకొని మళ్ళీ ఇటు రావాలో లేకుంటే అటు ఏదో రూట్ ఉందో చూసుకోవాలన్నమాట. ఇప్పటికైతే సోమనాథ్కి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు రైడ్లో టోల్ గేట్ నెంబర్ 4 అనమాట. 4కి అయితే వచ్చేసినాం. అండ్ సోమనాథ్ వచ్చేసి ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. 18 మినిట్స్ చూపెడుతుంది. వెళ్దాం పదండి. ఇదేంటి హ్యాండిల్ ఏం తేడా కొడుతుంది? ఏమేమైందో బండ్లో పోయినప్పుడు చూపించాలి ఏమైందనేది. ఓకే, మొత్తానికి అయితే సోమనాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. తొందర దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. ఏమో ఇక్కడ సిచ్యువేషన్ ఏది దాన్ని బట్టి రిటర్న్ గిర్ ఫారెస్ట్ వెళ్తామా లేదా అనేది చూడాలి. గిర్ ఫారెస్ట్ రూట్ ఓపెన్ ఉంటుందా, 6 o'clock క్లోజ్ చేస్తారా అనేది కూడా కనుక్కోవాలి. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా రేంజ్ కదా అది. సో ఇప్పటికైతే ఫాస్ట్కి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకుందాం. అరే ఇది సౌత్ ఇండియా టెంపుల్ లాగా ఫీలింగ్ వస్తుంది కదా ఈ గోపురం చూస్తే. చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. అదేనా మెయిన్ టెంపుల్? కాదనుకుంటా. ఇదేంది లెఫ్ట్ రైట్ ఏమేమి ఉన్నాయి? ధర్మశాల. అక్కడ ఉంది చూడండి ముందర టెంపుల్. नहीं चाहिए भैया, దర్శనం चाहिए. వెనకలో చూస్తున్నారు కదా అదే టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. ఇప్పటికైతే చాలా బాగుంది టెంపుల్. కంపల్సరీ మీరు విజిట్ చేయాలి. ఏంటంటే లోపల కెమెరాస్ అలో లేదు. మన ఇండియన్ టెంపుల్స్ అసలు ఏం అలో చేయరనమాట. ఇక్కడ అన్ని సామాన్లు పెట్టి ధోతి కట్టుకొని పోయినా, ధోతి కంపల్సరీ ఇక్కడ, పంచ ఏమైనా కట్టుకోవాలి, లేకుంటే జీన్స్ కంపల్సరీ. షార్ట్లు ఏం వేసుకున్నా అలో చేయరనమాట. అండ్ ఇప్పటికైతే దర్శనం అయిపోయింది. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫోటో దిగి వెళ్ళిపోదాం పదండి. టెంపుల్లో ఎలా అలౌడ్ లేదు కదా, బయట నుంచి అయితే చూపిద్దామని ఈ రూట్లో వచ్చినా అనమాట. అండ్ ఇక్కడ నుంచి అలౌడ్ ఉంది, ఫోటోగ్రఫీ అయితే అలౌడ్ ఉంది, మీరు చూడొచ్చు. సర్దార్ వల్లభాయ్ పటేల్ బొమ్మ కదరా అది. ఓకే, టెంపుల్ బయట పట్టించారు కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆర్కిటెక్చర్ అయితే మామూలుగా లేదు, గుర్తుపెట్టుకుంటారు. కొంచెము ఎట్లా అంటే మా కర్ణాటకలో మురుదేశ్వర్ ఉందా ఆ టైప్లో ఉంది విగ్రహం. ఇలా లోపల ఉందా ఇదే.
ఇక్కడ నుంచి అలో చేస్తున్నారు కానీ లోపల ఎందుకు అలో చేయట్లేదు? వాళ్ళు కెమెరా పెట్టే చూపెడుతున్నారు. ముందుకు పోని సముద్రం ఉంటుందేమో. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ గిర్ ఫారెస్ట్ సైడ్ వెళ్తున్నాము. గిర్ ఫారెస్ట్కి వెళ్ళాలి అంటే సోమనాథ్ నుంచి సాసన్ అనే ఊరికి వెళ్ళాలన్నమాట. సాసన్ ఊరికి దగ్గర నైట్ స్టే ఉంటుంది. రేపు పొద్దున్న మళ్ళీ లేచి మేము ఫారెస్ట్ సఫారీకి వెళ్తాము. ఇప్పటికైతే అదే ఆన్లైన్లో బుక్ చేయాలి అంటున్నారు. అది ఏంటి ఏమనేది అక్కడికి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది. వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే. అండ్ ఇప్పటికైతే పోదాం పదండి. సాసన్ గిర్ వచ్చేసి 43 కిలోమీటర్స్ 1 అవర్ చూపెడుతుంది. పోదాం పదండి. ఓకే, హైవే దిగి అయితే మళ్ళీ చిన్న రోడ్లోకి వచ్చేసినాము. ఈ చిన్న రోడ్లో 33 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంట. చిన్న రోడ్ ఉంటే ఉంది కానీ గుంటలు కూడా అట్లనే ఉన్నాయి. అండ్ పోదాం పదండి. ఏ ఊరి పేరు మర్చిపోయినా ఏంద్రా. సాసన్ గిర్కి వెళ్ళిపోదాం. ఇంకా 33 కిలోమీటర్స్. అయితే అట్లా అమ్మలేరు అంటున్నా. పొద్దున పూట అమ్ముతారు కదరా. టైగర్ రిజర్వ్లోనే అమ్ముతారు. బండిపూర్ కాదు, నేను నల్లమల్ల అటే చెప్పేది. నల్లమల్లలో మనం ఒక టోన్ దగ్గర సింహం బొమ్మ చూస్తామా, గేట్ ఉంటుంది అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని. దాని లోపల ఎవరు అమ్మరు, అక్కడనే లోపల తిరుగుతుంటాయి. ఆ గేట్ ఓపెన్ చేయాలంటే సంవత్సరానికి 4 రోజులు ఓపెన్ చేస్తారు. అక్కడ లోపల ఒక శివుడిది జాతర జరుగుతుంది, సలేశ్వరం అని. ట్రెక్కింగ్ చేయాలి, మస్తు ఉంటుంది. నేను కాలీరా కొట్టుకొని వచ్చిన దాంట్లో కింద పడ్డా. మా మమ్మీని చూసుకుంటా కింద పడ్డా. స్లో. సండే అని క్లోజ్ ఏమరా ఇవన్నీ. అయ్యో, లవ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పెయిన్, లవ్ ఈజ్ ఫుల్ ఆఫ్ స్ట్రెస్. డీజిల్ రాయల్ ఎన్ఫీల్డ్ ఎప్పుడు బ్యాన్ చేశారు, వీళ్ళేమో ఇంకా నడుపుతున్నారు. ఏంటో ఏమో పొల్యూషన్ ఎక్కడైతుంది. గిర్ గుజరాత్ టూరిజం. పోదాం పదండి. ఏందది రైట్? ఓకే, మొత్తం గిర్ ఏరియాలో ఊర్లు ఉన్నాయి. మళ్ళీ ఎక్కడ చూసినా సింహాలే, బొమ్మలు. ఒరిజినల్ సింహాలు ఏడ కనపడతాయో. మొత్తానికి అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది. అది ఆన్లైన్ సరిగా పనిచేయలే, ఏమేమో తిక్కతిక్కైంది. లాస్ట్కి ఈ అన్న హెల్ప్ చేసింది అనమాట. आपका नाम भैया? నలీన్. ఎవరైనా ఇక్కడ వస్తే అన్నని అడగండి, ఇప్పిస్తాడు ఈజీగా. आपका నలీన్ ఇక్కడనే ఎంట్రన్స్ దగ్గరనే ఉంటాడు. గిర్ జంగల్ ఫారెస్ట్ ది ఆఫీస్లోనే ఉంటారు, కలవండి. అండ్ ఇప్పటికి బుకింగ్తో అయితే అయిపోయినాయి. 2 టికెట్లు వచ్చేసినాయి. రేపు పొద్దున్న గిర్ ఫారెస్ట్ వీడియో అయితే వచ్చేస్తుంది. థ్యాంక్ యూ భయ్యా, వన్స్ అగైన్. ఓకే, మొత్తానికైతే బుకింగ్ అయిపోయింది. ఇంకా ఓయో రూమ్ వెతకాలి. పద. రూమ్ ఎక్కడ? రూమ్ ఎక్కడ?
రేపు ఇలాంటి జిప్సీలో ట్రావెల్ చేయాలి. రేపటి బ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మామూలుగా ఉండదు. రేపటిది హైలైట్ ఉంటుంది, ఎంజాయ్ చేయండి. డ్రోన్ అయితే అలౌడ్ లేదంట, 3 లక్షలు ఫైన్ అంట డ్రోన్ ఎగిరిస్తే. ఇప్పటికైతే పైకి వెళ్ళిపోదాం, మొత్తం లగేజ్ దింపాలి. మళ్ళీ రోజు అలవాటు అయిపోయింది, ఎత్తడం దించడం. మొత్తానికైతే గిర్ ఫారెస్ట్ టికెట్లు బుక్ అయిపోయినాయి, రూమ్ మంచిది దొరికింది. అండ్ ఇప్పుడు రెస్టారెంట్లో ఉన్నాం. చికెన్ దొరికింది ఫైనల్ గా. రాజస్థాన్ పోయింది, గుజరాత్ వచ్చింది. గుజరాత్లో మంచి ఫుడ్ దొరుకుతుంది, మంచి ఫుడ్ అని కాదు, మంచి ఫుడ్ కూడా దొరుకుతుంది. కానీ చికెన్ లేని లోటు మాకు 2 వారాల నుంచి ఉంది. ఈ రోజు మంచిగా చికెన్ లెగ్ పీస్లు అన్నీ కనిపిస్తున్నాయి. రాగానే మన విజిత్ రియాక్షన్ ఏదో కనుక్కున్నాం. విజిత్ ఎట్లా ఉంది? ఫస్ట్ చికెన్ తిందామబ్బా, చాలా రోజులు తిన్న తర్వాత మాట్లాడతాం. చికెన్ వచ్చింది, నీ అభిప్రాయం ఏంటి? నోట్లో పెట్టుకున్నాక చెప్తా. అబ్బా కాలుతుందబ్బా. ఓకే, మొత్తానికి మళ్ళీ బ్యాక్ టు రూమ్. ఫుడ్ తిన్నాము, తిని మళ్ళీ వచ్చి రూమ్లో పడుకున్నాం అనమాట. రేపు ఇంకో హైలైట్ ఏంటంటే మార్నింగ్ ఒక సఫారీ అండ్ ఈవినింగ్ కూడా ఇంకో సఫారీ కూడా యాడ్ అయిపోయింది. రేపు 2 సఫారీస్, ఒక సఫారీ ఏమో 1 అవర్, ఇంకో సఫారీ ఏమో 3 అవర్స్. ఈ 2 ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రేపటి వీడియో అయితే సూపర్ ఉంటుంది, నేను ఈరోజు చెప్తున్నా. అండ్ ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.